ఈరోజు కథ రాచపూటి రమేష్ గారు రచించిన ప్లస్ మైనస్. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఉదయం 5:30 కావస్తూ ఉంది. చలికాలం కాబట్టి ముసుగు తన్ని బిగదీసుకొని పడుకొని ఉన్నాను. ఎవరో తలుపుపై దబా దబా బాదడం వినిపిస్తూ ఉంది. ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా అని నేను ఆశ్చర్యపోతూ తలుపు తీశాను. ఇంత పొద్దెక్కినా ఇంకా ఈ నిద్రేమిట్రా సుబ్బు అంటూ రాకెట్లలాగా లోనికి దూసుకు వచ్చారు బీబీసీ ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు తిరుపతిలో నేను చదువుకునే రోజుల్లో ఉద్యోగం చేస్తూ మా ఇంటి సమీపంలోనే ఉండేవారు. కాలేజీలో ఉపన్యాసకుడుగా పనిచేసే ఆయన షేక్స్పియర్ నాటకాల్లో సంభాషణలు బిగ్గరగా వల్లవేస్తూ ఉదయాన్నే డాబాపై పచార్లు చేస్తూ కనిపించేవారు. ఇప్పుడు నేను నెల్లూరులో ఉద్యోగం చేస్తూ ఉంటే రిటైర్ అయి కొడుకు దగ్గరికి వచ్చిన ఈయన కుటుంబం ఇటీవలే మా బాలాజీ నగర్కు వచ్చి చేరింది. ఒకరోజు బజార్లో కనపడి పలకరించిన నేరానికి రోజు ఉదయం 7 మా ఇంటికి వచ్చేసి మాకు వచ్చే 2 న్యూస్ పేపర్లలోని వార్తలు గట్టిగా చదువుతూ వాటిపై వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని బీబీసీ ఆంజనేయులుగా మా ఇంటిల్లిపాది వ్యవహరిస్తూ ఉంటారు. ఆంజనేయులు గారు నిన్న పేపర్లు చదివిన తర్వాత మా ఆవిడిచ్చిన కాఫీ తాగి గమ్మునే ఇంటికి వెళ్ళక, ఇదిగో సుబ్బు, నీ వాలకం చూస్తూ ఉంటే బొత్తిగా సోంబేరిగా తయారయ్యేటట్లున్నావు. రేపు ఉదయం నుండి నేను వాకింగ్కి మొదలెట్టాలనుకుంటున్నాను. 5:30 మీ ఇంటికి వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉంటే ఇద్దరము అలా చావడిబండ వరకు వాకింగ్కి వెళ్ళొద్దాం అనడం గుర్తొచ్చింది నాకు. ఏమిటయ్యా నీ నిద్రమొహం నువ్వును, త్వరగా లేచి తయారుకా, వాకింగ్కి ఇప్పటికే ఆలస్యమైంది అని నన్ను తొందర పెట్టారు. వస్తాను సార్, కాస్త ముఖం కడుక్కొని కాఫీ అది తాగి అని నసుకుతున్న నన్ను, నథింగ్ డూయింగ్, సూర్యుడు ఉదయించక ముందే వాకింగ్ మొదలెట్టాలన్నారు మన పూర్వీకులు. అసలు నేను సర్వీస్లో ఉన్నప్పుడైతే చీకట్నే లేచి ఈ వేళకంతా వాకింగ్ ముగించుకొని ఇంటికి తిరిగొచ్చేవాడిని అని మిలిటరీ వాడిలాగా గదమాయించారు. చచ్చింది గొర్రె అనుకుంటూ నేను ఆదరాబాదరగా తయారై వచ్చాను. వైట్ టీషర్ట్, వైట్ షార్ట్లో ఉన్న 5 అడుగుల ఆంజనేయులు గారు తీస్తున్న బస్కీలు ఆపి చలో చలో అని బయటకు దారితీశారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. 60 ఏళ్ళు దాటినా ఆయన నడిచే వేగాన్ని నేను అందుకోలేకపోయాను. నడుస్తూ మాట్లాడటం ఆయన హాబీలా ఉంది. మా రెండోవాడు అనిల్ ఉన్నాడు చూశావు, మొన్ననే ఎంటెక్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. అసలు యూనివర్సిటీకే టాప్ ర్యాంక్ మా వాడిది. కానీ ఎందుకో వాళ్ళు అనౌన్స్ చేయలేదు, ఉపోద్ఘాతం మొదలెట్టారు. అలాగా సార్ అని ఆయాసపడుతూ అన్నాను. ఆయనతో పాటు వేగంగా నడవలేక వగరుస్తూ ఉన్నాను. పాస్ అవ్వక మునిపే వాళ్ళ కాలేజీలో పెట్టిన ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలలో 4 టాప్ ఎంఎన్సి కంపెనీలలో సెలెక్ట్ అయ్యాడు వాడు. సబ్జెక్టులో వాడికున్న టాలెంటు, కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి మా కంపెనీలో చేరంటే మా దాంట్లో చేరు అని ఆ కంపెనీల వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే ముష్టి యుద్ధం చేశారనుకో గర్వంగా చెప్పారు. ఇంతకు మీవాడు ఏ ఆఫర్ని సెలెక్ట్ చేసుకున్నాడు సార్? ఏదో ఒకటి అడగాలని అడిగాను. వాళ్ళిచ్చే బోడి ఆఫర్ ఏమిటయ్యా, మా వాడే వాళ్ళకు ఆఫర్ ఇచ్చాడు. స్టార్టింగ్ శాలరీనే 20 లక్షలు ఉండాలని. ఓ కంపెనీ వాళ్ళు హ్యాపీగా ఒప్పేసుకున్నారు. మావాడు అందులోనే చేరుతున్నాడు దర్పంగా చెప్పారు అల్లిబిల్లి ఆంజనేయులు గారు. కాసేపు ఆ చెట్టు కింద ఆగి అలుపు తీర్చుకుందామా అని అన్నాను నేను రొప్పుతూ. కుదరదయ్యా, వాకింగ్ అంటే వాకింగే, కావాలంటే చావడి బండ మీద కూర్చుందాం అన్నారు. నేను నడవలేనట్లుగా రాగి చెట్టు కిందున్న సిమెంట్ చప్టా పైన కూలబడడంతో ఆంజనేయులు గారికి ఆగక తప్పింది కాదు. నా పక్కనే ఉన్న మరో చప్టా పైన కూర్చొని సిగరెట్టు వెలిగించారు. ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు సార్? ఎక్కడా నడవమంటాడోనని ఆయన్ను మాటల్లో దించాలని అడిగాను నేను. కొండ మీది నుండి బండరాలు దొర్లిపడినట్లుగా పెళ్ళమని నవ్వారు. చెప్పకూడదు కానీ సుబ్బు, మావాడికి అన్నీ ప్లస్సేనయ్యా. చిన్నప్పటి నుండి
అన్ని క్లాసుల్లో ఫస్ట్, ఎంటెక్ డిస్టింక్షన్లోనూ పాసు, ఎంఎన్సి కంపెనీలో ఏడాదికి 20 లక్షలు తెచ్చే ఉద్యోగము, సొంత ఇల్లు, కారు, 10 ఎకరాల తోట, ఉక్కు పిడుగు లాంటి ఆరోగ్యంతో తల్లిదండ్రులు, హైటు వెయిటు, అందము అన్నీ ప్లస్సే. మొన్న తాడేపల్లిగూడెం నుండి ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అది ప్లస్ అనుకుంటే, రంగు కారు నలుపు, అది మైనస్. తండ్రికి 50 లక్షల ఆస్తి, అది ప్లస్ అనుకుంటే, తల్లికి క్యాన్సరు, అది మైనస్. ఇక ఒంగోలు సంబంధం వాళ్ళంటావా, అమ్మాయిది అప్సరస లాంటి అందం, అది ప్లస్ అనుకుంటే బీఎస్సీలో ఇంకా 2 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, అది మైనస్ మరి. ఇక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నెల్లూరు నుండి ఇంకో అలయన్స్ తీసుకొచ్చారు. అమ్మాయిది పెద్ద భూస్వాముల కుటుంబం, రాజకీయ పలుకుబడి, వంశము అన్నీ ప్లస్ అనుకుంటే, ఆ అమ్మాయిది వాళ్ళ నాన్నది కొంచెం డామినేషన్ టైప్ అన్నది మైనస్. ఇక బయలుదేరదాం సార్, టైం చూసుకొని చెప్పాను నేను. అలాగే అని వాకింగ్ స్టిక్ నేలకు గట్టిగా తాకించి బూట్లు టకటకలాడిస్తూ బయలుదేరారు ఆంజనేయులు గారు. నేను ఉసూరుమంటూ ఆయన వెనకాల నడిచాను. మావాడి ప్రొఫెసర్ కోదండరామయ్య భలే సంబంధం తీసుకొచ్చాడయ్యో. అమ్మాయి సునీత బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉంది, అది ప్లస్ అనుకుంటే, వాళ్ళ నాన్న ఏసీబీ వాళ్ళ ట్రాప్లో ఇరుక్కొని సస్పెండ్ అయ్యాడు, ప్రస్తుతం కేసు నడుస్తూ ఉంది, అది మైనస్. పెద్ద పెట్టున నవ్వి చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులతో ఏం పని సార్, అమ్మాయి గుణగుణాలు బాగుంటే చాలు కదా అన్నాను నేను నడక వేగం పెంచి. భలేవాడివయ్యా, మా వాడికి అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి అమ్మాయికి కూడా అన్ని ప్లస్లే ఉండాలనుకుంటాం, అందులో తప్పేముంది అని రాగాలు తీశారు. నిజానికి ఆయన చెప్తున్నట్లు వాళ్ళ అబ్బాయి సకల గుణాభిరాముడేమి కాదు. వాడు సిగరెట్లు కాల్చడం చాలాసార్లు చూశాను నేను, మందు అలవాటు కూడా ఉందేమో తెలియదు, పైగా ఛాయ కొంచెం తక్కువ. అదీ కాక ఆంజనేయులు గారి భార్య సరళమ్మ గారు కొంతకాలంగా షుగర్ ఎక్కువై మంచానికి అంటి పెట్టుకొని ఉంది. కొన్ని రోజులుగా వంట మనిషి వచ్చి వంట చేసి వెళ్తూ ఉంది. ఆవిడ రాని రోజులు ఆయనే వంటింట్లో చేతులు కాల్చుకోవడము చూశాను నేను. మరి అమ్మగారు ఇప్పుడు షుగర్ జబ్బుతో మంచం పట్టారు కదా సార్, ఉండబట్టలేక అడిగేశాను నేను. భలేవాడివయ్యా, కొంపదీసి అది మా వాడికి మైనస్ అంటావేమిటి? వచ్చిన కోడలు ఆమెకేమి సపర్యలు చేయనవసరం లేదు. ఎండి చదివిన డాక్టర్ ఇంటికొచ్చి వైద్యం చేసి వెళ్తూ ఉన్నాడు. మంచి ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లతో ఆమె వారం 10 రోజుల్లోనే కోలుకొని మొత్తం ఇంటి పని చెక్కబెట్టుకోగలదు. పైపెచ్చు ఉక్కు ముక్కలాగా నేనొకన్ని ఆమెకు అండగా ఉన్నాను కదా, ఫెల్లున నవ్వి అన్నారు. మరి ఇంకేం సార్, ఏదో ఒక సంబంధం చూసి వెంటనే మీ అనిల్కి పెళ్లి చేసేయండి, మాకు విందు భోజనం తినే భాగ్యం కలుగుతుంది అన్నాను నేను నవ్వుతూ. చెప్పాను కదయ్యా సుబ్రహ్మణ్యం, ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ సంబంధాలే తగులుతున్నాయని అన్నారు ఆయన. నాకు తెలిసిన ఒక హోమియో డాక్టర్ సంబంధం ఉంది, చెప్పమంటారా అన్నాను నేను. ఏది, కృష్ణానగర్లో సూపర్ మార్కెట్ నడుపుతున్న రంగారావు కూతురు సంబంధమా? అమ్మాయి బాగుంది కానీ వంకర పళ్ళు, చెట్టి ముక్కు మైనస్సులుగా పరిణమించాయి ఆమెకు. తండ్రి ఆస్తిపాస్తులు ఒక్కతే కూతురు అవ్వడం ప్లస్సేననుకో. మళ్ళీ ఫార్ములాలు వల్లించనారంభించారు. నేను చెప్పే అమ్మాయి ఆవిడ కాదు సార్, అమ్మాయి తండ్రి హోమియో డాక్టరు. అమ్మాయి బీటెక్ చదివి బెంగళూరులో ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తూ నెలకు 50,000 తెచ్చుకుంటూ ఉంది. మంచి కుటుంబం, ఒకడే అన్నయ్య లాయరు అన్నాను నేను. అంతా బాగుందయ్యా, కానీ అన్నయ్య లాయర్ అవడం మనకు కొంత మైనసేనయ్యా. మాట అనుకొని ఏదైనా పంతాలకు పోతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టగలడు అని మళ్ళీ నవ్వారు. అన్నట్లు మర్జానయ్యో, 2 రోజుల క్రితం బొంబాయి నుండి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి అక్కడే చార్టెడ్ అకౌంటెంట్గా సొంత ప్రాక్టీస్ నడుపుకుంటూ ఉందంట. తండ్రి సీఏనే, తరతరాలకు కావలసినంత సంపాదించాడు. అమ్మాయి చక్కని చుక్క, ఒకతే కూతురు అని గర్వంగా చెప్పారు. మరి ఇంకేం సార్, నాకన్ని ప్లస్లే కనిపిస్తున్నాయి అన్నాను నేను ఆకాశం వంక చూస్తూ. ఏం ప్లస్లు నా బొందా,
మా అనిల్ని బొంబాయికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని ఇల్లరికం పెట్టుకుంటామంటారు. మావాడు తల్లిదండ్రులను మర్చిపోయి అక్కడే దిష్టి బొమ్మలా పడి ఉండాలి. అది పెద్ద మైనస్. అది కాక ప్లస్ మైనస్ అని లెక్కలు వేసుకుంటూ ఒళ్ళు తెలియకుండా నడుస్తూ ఉన్న ఆంజనేయులు గారు ఎదురుగా స్కూల్ పిల్లల లోడుతో వేగంగా వస్తున్న షేర్ ఆటోని గమనించలేదు. అసలే ర్యాష్గా వస్తున్న ఆటోవాడు పరాగ్గా నడుస్తున్న ఆంజనేయులు గారిని గుద్దేసి క్షణాల్లో పరారయ్యాడు. నేను ఆటోను గమనించి ఆయన్ని పక్కకు లాగుదామనుకునేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు ఆంజనేయులు గారికి సరళమ్మ గారి పక్కనే మరో మంచం వేసి 2 కాళ్లకు కట్లతో పడుకోబెట్టి ఉన్నారు. మరో 6 నెలల దాకా ఆయన లేచి తిరిగే అవకాశం లేదు. అనిల్కొచ్చే పెళ్లి సంబంధాల వారికి అదే పెద్ద మైనస్ పాయింట్ అయ్యి కూర్చుంది. కథ విన్నారు కదా. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. చాలామంది శ్రోతలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కథను వింటున్నారు. ప్లీజ్ అండి, అందరికీ నా యొక్క విన్నపము ఒకటి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి కథతో మీ ముందుంటాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న శ్రోతలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.